ఒరే గాడిది లేవరా, స్కూల్కి టైం అవుతుంది. ఈరోజు స్కూల్కి హాలిడే, నేను పోను. అవునా, ఏం హాలిడేరా? మా మేడం నా బుక్ చెక్ చేస్తా అన్నది. దాని హాలిడే అన్నారా? మేడంకి భయపడి స్కూల్ బంక్ కొట్టడం అంటారు. జర్ పీకి నవ్వుతి. నీకుందావరా, నాన్నకి చెప్పి ఎట్లా కొట్టిస్తున్నావు చూడు. అబ్బా భయపెడుతున్నా? లేదురా, వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు ఫస్ట్ కాలేజ్కి పోనా, నేను నాన్న మాట్లాడుకుంటాం. అబ్బా అవునా, సర్లే పోసేపో. అరే శ్రీధర్ ఉన్నావా? అబ్బా వచ్చాడు రైడు. అరే శ్రీధర్, ఏనా నందు స్కూల్ పోకుండా ఇంకా పడుకునే ఉన్నావేంట్రా? మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఏం బిక్తున్నారు? కాలేజ్ ఎక్కుతున్నా. అదే ఇంటర్ చదువుతున్నారా? ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ పీకు ఫస్ట్, తర్వాత నన్ను క్లాస్ బిక్దు కానీ. అరే ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? సంకనాకు వాడిది. ఏ చిచి. అరే నందు, అన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాడు ఎదవని నాకు కూడా తెలుసు, కానీ ఎదవలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బా ఒక ఏదో గురించి ఇంకో ఏదో చెప్తున్నాడు. సూపర్. అరే బంజేరా, కామన్ సెన్స్ లేదే లేదు నీకు? కామన్ సెన్స్ స్పెల్లింగ్ చెప్పు. అంటే అది అది ఫస్ట్ కేరా, ఏ ఎం ఏ ఎం కా అన్నా ఆపు, ఆ స్పెల్లింగ్ వేరే రూట్ పోతుంది. అరే పోదాం పదా, ఎదవలతో మనకు జోలేండి చెప్పు. అరే సార్ నోట్బుక్ రాయమన్నా, రాసినవారా? అలాంటి అలవాట్లు మనకు లేవులేరా. మరి ఎందుకు వస్తున్నారా కాలేజీకి? అమ్మాయిల కోసం. అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉంది, ఈరోజు క్రికెట్ ఆడాలి. ఏవరా ఇంకా లేవలేదా? స్కూల్కి పోవా? అంటే నాన్న లైట్గా కడుపు నొప్పి వస్తుంది అన్న. ఇంకా గప్చిప్లు తింటావా? బయట తింటే ఇట్లే ఉంటుంది. అవును, అన్న కాలేజీకి పోయిండా? ఇప్పుడే పోయాడు నాన్న. వాడు చూడు మంచిగా టైంకి కాలేజీకి వెళ్ళిపోతున్నాడు. నువ్వున్నావు ఎప్పుడు కడుపు నొప్పి అనుకుంటూ ఉంటావు. నాన్న డోంట్ కంపేర్ విత్ అన్న. ఏడ్చావులేరే ఎదవా. సర్లే నేను ఊరు వెళ్ళొస్తా, తిరిగి వచ్చేసరికల్లా సాయంత్రం అవుతుంది. లేట్ అయినా ఏం పర్లేదు నాన్న. అదే తొందర ఎందుకు, నిదానంగా రా అంటున్నా. సర్లే నేను ఊరు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. అరే నందు ఏం చేస్తున్నావురా? ఇప్పుడే లేచారా? క్రికెట్ పోతున్నాం, వస్తావారా? వస్తారా, ఒక 10 minutes. అరే ఇంట్లో అన్నదమ్ములు ఉంటే ఎంత బాగుంటది కదరా. అవునరా, చాలా బాగుంటుంది. నందుగాని అదృష్టం బాగుంది కదా. ఏంట్రా అదృష్టమా? మీకు అలానే అనిపిస్తుంది, అన్న ఉంటే ఫుల్ టార్చర్. అవునా, సరే పోదాంపా. పోదాం పదా. వాడు పిల్ల బచ్చగాడ్రా. ఏయ్ కిరారా. ఏంట్రా మాతో క్రికెట్ ఆడతావా? దమ్ముందా? అరే వద్దురా. అరే నువ్వు ఊరుకోరా. అరే నందు మనం ఆడదాం. ఏంట్రా భయపడుతున్నారా? మరి భయపడే వాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడతారా? బ్యాటింగ్ బౌలింగ్? అబ్బా బౌలింగ్ రా. అవుట్రా. నాట్ అవుట్ రా, తగలేదురా. అవుట్రా. అరే అవుట్రా. అవుట్ బే. అది నీ అప్ప. అరే నందు మీ అన్నని పిలిపించి వాడిని కొట్టిద్దాం. ఎవడి హెల్ప్ అయినా తీసుకుంటాను, వాడి హెల్ప్ మాత్రం అస్సలు తీసుకోండి. ఎవరో కాదు మీ అన్ననే. ప్లీజ్ రా చెప్దాం. తాకింది నాకురా, నువ్వెందుకు అంత ఎక్సైట్మెంట్ తో పిలిపించమంటున్నావు? అంటే ఒకప్పుడు నన్ను కూడా కొట్టినరా వాడు.
ఓ అలాగా, ట్రై చేస్తా. రేయ్ ఏం చూస్తున్నావురా? ఫోన్ చూస్తున్నా. అరే ఏమైందిరా అట్లా వాసింది? ఎవడు కొట్టిండు? క్రికెట్లో బాగైంది. అన్నా నువ్వు వచ్చి కొట్టాలి. ఎవరిని పట్టుకుని ఏం ఆడుతున్నావు? నేను రాను, పోరా. పోరా, నువ్వు అసలు నాకు అన్నదే కాదు. హే పోరా. అరే మీ అన్న వస్తా అన్నాడు కదరా. ఏ అన్నా ఎవరికన్నా? అంటే రానని చెప్పుంటాడు. వాడు చూడు మస్తు హ్యాపీగా ఉన్నాడు. అరే నందు మీ అన్నరా? అరే ఎవడ్రా మా తమ్ముని కొట్టింది? నేనే. ఇప్పుడు ఏంటంట? అరే అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వు అసలు? మనిషిని. అవునా? నీ అబ్బా మా తమ్ముని కొడతావా? ఇంకోసారి మా తమ్ముని జోలికి వచ్చావు అనుకో. థ్యాంక్స్ అన్నా. వెల్కమ్ రా. ఏం నానా ఏం జోలు పెట్టిండ్రు? ఏం లేదు నాన్న, వీడు హోంవర్క్ రాయనంటున్నాడు. నేను క్లాస్ వీక్తున్నా. అబ్బా ఈ మిడికిస్తావురా. చాలా లేట్ అయింది, తిందాం రా. ఏంట్రా ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాలే. తిండి బాగా గట్టిగా తిను. చూడు ఎంత బక్కగున్నావు. అలా పెట్టు గడ్డివాడికి. మధ్యలో నీదేంది? ఆ జుట్టు ఏంది? ఆ గడ్డమేంది? మధ్యలో నేనేం చేశాను? నీ చదువు ఎంతవరకు వచ్చింది? బాగానే చదువుతున్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఇంటర్మీడియట్లనే. సరేనా? నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి. అందరు నిన్ను చిన్న చూపు చూస్తుంటే నేను చూడలేనురా. సరేనా, నేను జాబ్ తెచ్చుకుంటా. నిన్ను తమ్ముని మంచిగా చూసుకుంటా. ఏ బిస్కెట్, ఈయన జాబ్ చేయాలి, నేను చూడాలి. రేయ్ ఈ మధ్య గాలి తిరుగుడు తిరిగేది ఎక్కువైపోయింది, కొంచెం బంద్ చేసుకో. సరేనన్నా. రేయ్ కొంచెం కూరే. సరేనా. మీ అమ్మ ఉండేది చాలా బాగుండురా. అవునా? నేను పుట్టిన సంవత్సరానికి అమ్మ ఎలా చనిపోయింది? మంచంలోని దేవుడు తొందరగా తీసుకుపోతాడంట. అవును, ఇంతకు అమ్మ ఎలా చనిపోయింది? డాక్టర్ని మనం దేవుడు అనుకుంటాం, కానీ కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం వలన మీ అమ్మ ప్రాణం పోయింది. ఆపరేషన్ చేసేటప్పుడు ఏరే ఇంజెక్షన్ చేయడం వలన వికటించి చనిపోయింది. అమ్మ ఎలా ఉండేది? మంచిదా? మీ అమ్మ దేవతరా, అందుకే దేవుడు తొందర తీసుకెళ్ళిపోయాడు. అవునా? నాన్న నాకు స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సార్ స్కూల్ ఫీజు కట్టాకే రాయమని చెప్పాడు. దాన్ని ఏముందిలే, కట్టేతాం. నువ్వైతే మంచిగా చదువుకో. సరే నాన్న. ఒరే తొందరగా అనుకోండి, పొద్దుగానే లేవండి. ఒరే నందు, నీకే చెప్పేది. సరే నాన్న. అరే నందు, నానే ఇప్పుడు పోయి కిరాణా సామాన్ దాపో. నేను తేనా? చెప్తుంటే అర్థమైతే లేదు, పో అంటే. నేను తేనా? అరే నందు, అరే నందు తింటావా? అరే నందు సారీ రా, నేను కావాలని కొట్టలేదురా, నువ్వు కోపం తెప్పించావు. నేను ఇప్పుడు నీ జోలికి వచ్చానా? మరి ఎందుకు నాతో మాట్లాడట్లేదు? గట్టిగా కొట్టావుగా, ఇప్పటికీ నొప్పింది. అరే సారీ రా, మరి చెప్పిన పని చేయాలిగా. ఎందుకు చేయాలి? అరే చెయ్యాలరా, తప్పదు. మనకు అమ్మ లేదు, నాన్నొక్కడే కష్టపడితే ఎలా చెప్పు?
అన్ని బాధ్యతలు ఆయన మీదనే వేస్తే ఎలా చెప్పు? సర్లే ఇప్పటి నుంచి చేసా. నీకో విషయం చెప్పాలా? అవునా, ఏంది చెప్పు. నాన్న నాతో ఒక విషయం చెప్పిండు, అది నీ గురించే. అవునా, ఏమని? ఒరే నాన్న, ఇక్కడ కూర్చో. చెప్పు నాన్న. జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలి, సాధించాలి. కానీ అది రాదు, నేను ఇది చేయలేను అని మాత్రం అనుకోవద్దు. సరే నాన్న. నాన్న, నేను తాగుతున్నా, నీ బాధపడుతున్నావా? అదేం లేదు నాన్న, నువ్వు ఎక్కువగా తాగకు. నాకు నువ్వు తమ్ముడు తప్ప ఇంకెవ్వరు లేరు. సరే నాన్న. ఒరే నాన్న, నువ్వు పెద్దగయ్యాక ఏం చేసావు ఏమో నాకు తెలియదు. తమ్ముని మాత్రం మంచిగా చూసుకో. సరే నాన్న. ఒరే నాన్న, మీరు గొడవ పడకండ్రా. ఒకవేళ నాకేమన్నా అయిందంటే వాడికి అమ్మ నాన్న అన్నీ నువ్వేరా. సరే నాన్న. నా మీద ఒట్టయిరా. ఏంటి నాన్న ఇది? అబ్బో, పెద్ద ఇన్ఫర్మేషనే ఇచ్చావు. అందుకే నేను నిన్ను కొట్టకుండా చూసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు కోపం తెప్పిస్తావు. సర్లే అన్న, ఇప్పటి నుంచి వింటా. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి సంగతి? నువ్వు చెప్పింది కరెక్టేరా. నేను దీని గురించి చెప్పా, ఏంది కరెక్ట్? నిజంగా అన్న ఉంటే చాలా అదృష్టం, అన్నీ చూసుకుంటాడు. నేను చెప్పా కదా, ఇప్పుడు చూడు మస్తు హ్యాపీగా ఉన్నావు. అవును. ఈ అక్కలు ఉండకూడదురా, ఫుల్ టార్చర్. ఏం టార్చర్ రా? ఏం లేదురా, ఓకే పని చెప్తారు, బయటకి కేక్ తీసుకురా, అది ఇది అది ఇది పిచ్చి లేదురా. మరి మా అన్న కూడా పని చెప్తాడు కదరా. మీరు గొడవ పడితే దెబ్బలు తాకితే ఏమోరా, కానీ నేను మా అక్క గొడవ పడితే ఇదిగో ఇదిగో ఇట్లా కుక్క కాట్లే పడతాయిరా. అరే శ్రీధర్, ఉన్నావా? అబ్బా, మళ్ళొచ్చిండ్రా వీడు. అరే శ్రీధర్, రేయ్. అరే నందు, మీ అన్నయ్య కదరా? ఇప్పుడే స్నానానికి పోయిండు. అయినా నువ్వేంటి ఇంత తొందర వస్తావు? కాలేజ్కి ఎంత తొందర పోతే అంత చదువు వస్తుంది. నీకు 10th ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 9.3 పాయింట్స్ రా. మీ అన్నకన్నా నాకే 2 పాయింట్స్ ఎక్కువ. మొన్న ఒక స్పెల్లింగ్ అడిగితేనే చెప్పలే, నీకు 9.3 ఎలా వచ్చాయి? రాస్తే వచ్చినాయి. అవునా? డెంగ్యూ స్పెల్లింగ్ చెప్తే 9.3 పాయింట్స్ వచ్చాయని నమ్ముతా. డెంగ్యూ డెంగ్యూ డెంగ్యూ. ఓకే, లిసన్ మై లిటిల్ కిడ్. DENG యు. అంతే అంతే. అన్నా నీకు దండం, ఇంకోసారి నేను అడిగితే నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. చెప్పు. అరే శ్రీధర్, వీడంటే ఎట్లా నుంచి వెళ్ళిపోమంటున్నాడు. వాడు చెప్పేదేంద్రా, మనం ఎలాగో పోతున్నాం కదా. అరే ఫ్రెష్ అప్ అయి స్కూల్కి రా, లేకపోతే మింగుతా. సరే అన్న, నేను పోతా. అరే జశ్వంత్, అరే జశ్వంత్, అరే జశ్వంత్, ఏమైందిరా? ఇందాక బాగానే ఉన్నావు కదా. ఏం లేరా. అరే చెప్పురా, అడుగుతున్నా కదా ఏమైందో. రా అక్కడ కూర్చుందాం. సరే పదా. చెప్పురా ఏమైందో, ఎందుకు డల్గా ఉన్నావు? ఒక్కోసారి నాకు కూడా తమ్ముడు ఉంటే బాగుండు అనిపిస్తుందిరా. ఎందుకురా అలా అంటున్నావు? బ్రదర్ సిస్టర్ ఉండొద్దురా. సిస్టర్ ఉంటే బరువు మొత్తం మన మీదే పడుతుంది. అంటే అంటే నువ్వు మీ తమ్ముడు ఉన్నారు కదా, మీరు 25 years వరకు మ్యారేజ్ చేసుకోరు కదా. అది కరెక్టే. ఇప్పుడు ఏమంటావు? ఇంట్లో సిస్టర్ ఉంటే అన్ని బాధ్యతలు మన మీదే పడతాయిరా. మ్యారేజ్ అని ఇంకా అన్నీ. అయ్యో ఏంట్రా అలా అంటున్నావు? మా ఇంట్లో ఆడపిల్లలు లేరని మేం బాధపడుతుంటే. నేను బాధపడుతున్నాను చెప్పట్లేదురా, బాధ్యతలు ఉంటాయని చెప్తున్నా. దీనికే నువ్వు అలా అంటే ఎలారా? అలా ఏం లేదులే కానీ పద కాలేజ్కి వెళ్దాం.
మావాడిని కొట్టింది నువ్వేనా? నేనే. ఇప్పుడు ఏంటంట? ఓహో నువ్వేనా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసినావు. ఏంటి భయపెడుతున్నావా? లేదు, జోక్ చేస్తున్నా. నవ్వు. వీళ్ళ అక్కని టచ్ చేసినందుకు నన్ను కొట్టాడన్నా. అచ్చా అవునా? మీ అక్క అంత బాగుంటుందా? మీ అక్కని టచ్ చేస్తే నన్ను కూడా కొడతావా? నిన్నే కాదు ఎవరినైనా కొడతా. బా, వీళ్ళ అక్క ఎంత బాగుంటే వీడు ఇంత ధైర్యంగా ఉంటారా? నిజంగా బాగుంటుందన్నా, తెల్లగా క్యూట్గా, అబ్బా సూపర్ ఉంటుంది. రే వీడి కోపం వస్తుందిరా. ఇంకా ఇంకా తెచ్చుకో. ఆహా నేనే తెప్పిస్తా. రేపు మీ అక్కని ఎక్కడ టచ్ చేసాను చూడు. పిల్ల బచ్చగాని మీరా నువ్వు. ఇంకోసారి మా వాళ్ళ జోలికి వచ్చావు పోదాం పదరా. ఏంట్రా నీ ఇంకా కటింగ్ చేయించుకోలేదా? అవునా, అది స్టైల్గా ఉందని. ఎన్నిసార్లు చెప్పాలరా, గాడిదలక్క పెరిగావు. నానా గాడితో పోల్చడం లోకేం కాదు, దానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. సర్లే ఆ మాటలకేం తక్కువ లేదు. ఆ కటింగ్ చూడబుద్ధి తెలియదు, వెళ్ళి కటింగ్ చేయించుకొని రాపో. అరే ఎందుకు నానా అక్కడిక్కడ పోయి మళ్ళీ కటింగ్ దగ్గరికి వస్తారు? ఏందిరా నువ్వు ఇలా తయారయ్యావు? నీ తమ్మునికి నీ గురించి గొప్ప చెప్పుకుంటున్నాను రా నేను. నానా మీరేమో కటింగ్ చేయించుకుంటారు, మాకేమో కాలేజీకి డిప్ప కటింగ్తో పోవడం ఇష్టం లేదా? రేయ్ నేను ఇంతగా చెప్తుంటే నువ్వు వినిపించుకోలేదంటే నేను ఏ జంతువుతో పోల్చాలరా? దేంతో పోల్చకు నానా, నేను వెళ్తున్నాలే. బాయ్, కటింగ్ చేయించుకున్నాక చూదులే. నానా నానా ఓ నానా. అరే 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 లోపలికి రాకరా, బయటనే ఉండరా. సరే నానా, కటింగ్ బాగుందా? రేయ్ నువ్వు ఇంత కటింగ్ చేయించుకున్నావురా? నానా చేయించుకున్నా. ఏంట్రా ఇటు కటింగ్ చేసిండు అటు కటింగ్ చేసిండు, మధ్యలో మర్చిపోయిండు కదరా. వాడేం మర్చిపోలేనా, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఇటో పక్క ఏరోప్లేన్ వేయింది, అటో పక్క ఏరోప్లేన్ వేయింది, మధ్యలో మాత్రం పోలే. అదేమన్నా ఎయిర్పోర్టా లేదా పిట్టలకు గుడ్లు పెట్టడానికి వదిలేవా? నానా నువ్వు ఒక గంట సేపు కటింగ్ షాప్ దగ్గర ఉంటే అక్కడ ఎవరు కటింగ్ చేయించుకోడు. ఇప్పుడు ఇదే స్టైల్, ఇదే ఫ్యాషన్. ఏమో పోరా, నీ ఫ్యాషన్ తగ్గట్టు వైరస్ కూడా ఫ్యాషన్ లాగా వస్తుంది. దానికి దీనికి ఏం సంబంధం? అసలు నేను స్టైల్గా కటింగే చేయించుకోలేదు. ఒకవేళ చేయించుకుని మీ ఇంట్లో మీ నాన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. నేను ఎలాగైనా ఈరోజు 6 కొట్టాలరా. ఈరోజు నేను ఎలాగైనా 4 కొట్టాలి. ఈరోజు నేను ఎలాగైనా తెల్లగా కావాలరా. మీరు ఇప్పుడు ఎందుకు చూసారో నాకు తెలుసు. ఒక్క రోజులో ఎవరు తెల్లగాడు, అలాగే నువ్వు 6 కొట్టు, వాడు 4 కొట్టాడు. నీలాగా దరిద్రంగా మాట్లాడితే ఎవరు బాగుపడరా? అన్నా మొన్న వాళ్ళ అన్న నన్ను కొట్టినానా. అవునా? మరి నాకు ఇంత లేట్గా చెప్తున్నావు? అంటే నువ్వు తిడతావని. అవునా? వాళ్ళన్నా కొడితే నువ్వు ఆడంగిలాగా చేతులు కట్టుకొని ఉంటావా? సారీ అన్న, ఇప్పుడు చెప్తున్నా కదా. ఇప్పుడు వాడిని పిలిచి వాడి పరుగుది. సరే నువ్వు పక్కకుండు. అరే నందు ఇటు రారా. అరే వద్దురా, వెళ్ళొద్దు. నువ్వు ఊరుకోరా, మనం పోదాం పదరా. ఎవ్వడికి భయపడలేదు, రండ్రా. ఏంట్రా మా తమ్ముడిని మీ అన్నతో కొట్టించావంట? అవును, ఇప్పుడు ఏంటంట? చూసావన్నా ఎంత పొగరో. నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసురా. అబ్బో చూసాంలే అన్న. నీకు విషయం చెప్పాలా? మీ అన్నయ్య నీకు సొంతమని అనుకుంటున్నావా? కాదురా, మీ నాన్న మొదటి భార్య కొడుకు. నువ్వు మీ నాన్న రెండో భార్య కొడుకువి. అమ్మ ఎలా చనిపోయింది?
అరే తమ్ముడు ఏమైందిరా డల్గా నువ్వు? ఏ ఎవడ్రా నీ తమ్ముడు? పోరా, ఇంకోసారి నన్ను తమ్ముడు అన్నావు అనుకో. అన్నా అరే ఇంతకేమైందిరా? అది చూసావా అన్న ఇంత పొగరు? నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసురా. అబ్బో చూసాంలే అన్న. నీకు విషయం చెప్పాలా? మీ అన్నయ్య నీకు సొంతమని అనుకుంటున్నావా? కాదురా, మీ నాన్న మొదటి భార్య కొడుకు, నువ్వు మీ నాన్న రెండో భార్య కొడుకువి. హలో చెప్పరా. అరే జశ్వంత్ ఎక్కడున్నావురా? ఇక్కడనే బయట ఉన్నా. ఎందుకు చెప్పు. మొన్న నందుని కొట్టిన బాడుకో ఉన్నాడు కదా, వాడికి అన్న ఉన్నాడా? ఉన్నాడు వాడు. ఎందుకు సార్ నీకు తెలుసురా? చూసా, వాడు పెద్ద ఫాల్తుగాడు. అరే నువ్వు రారా, ఇప్పటి నుంచి నా అసలు ఆయన యాక్టింగ్ చూపిస్తా. వీడేంది ఇలా మారాడు? ఎవరికో బాగా మూడింది, ఎవడు పగులుతుందేమో. అరే అక్కడికెందుకు రా? అరే చెప్పురా. అరే వాళ్ళ అన్న ఎవర్రా? వాడే. అరే ఎందుకురా, ఏమన్నా గొడవనా? అరే మూసుకొని రారా. అరే చెప్తా వినవరా నువ్వు? మా తమ్మునికి ఏం చెప్పారా? నిజమే చెప్పారా? ఎందుకు చెప్పారా? నువ్వు మా తమ్ముడిని కొట్టావు. మా తమ్ముడు వచ్చి నాకు చెప్పిండు. నీ తమ్ముడిని బాధ పెట్టాలి కదా. బాగుందిరా, మా తమ్ముడిని మీ తమ్ముడు కొట్టడం, వాడొచ్చి వాళ్ళ అన్నకి చెప్పడం, వాళ్ళ అన్న పోయి వాడిని కొట్టడం, నువ్వు మా తమ్ముడిని బాధ పెట్టడం, నేను నిన్ను కొట్టడం. వా సూపర్. రేయ్, ఇక్కడ గొడవలొద్దు. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా, అక్కడ కొట్టుకుందాం. సరేరా పోదాం పదా. ఓ ఇక్కడ కాదరా, రేపు రారా చూసుకుందాం. అరే గొడవ టైం ఏంటి? గొడవ రే, టైం రే, ఏంటి? రే, ఆగరా. అమ్మ ఇప్పుడు రారా రేయ్. చూసుకుందాం, ఇప్పుడు రారా చూసుకుందాం. పోలీసు వస్తువులు వెళ్దాం పారా. రేపు చూసుకుందాం నా కొడక. అరే జశ్వంత్ మందు తీసుకురారా, డైరెక్ట్ మా ఇంటి పైకి రారా. ఎందుకు ఏమైంది? అరే ఏదోలా ఉందిరా, తొందర రారా. అన్నట్టు మీ నాన్న మరి మీ తమ్ముడు లేడారా? అరే నాన్న ఊరికి పోయాడు, తమ్ముడు బయటికి పోయాడు. అరే బాడకో తొందర వస్తారా, తొందర రారా నీ అవ్వ. అరే నువ్వు ఫైర్ అవ్వక మామా, 2 నిమిషాల బీరు స్టఫ్తో నీ ఉందలుంటా. అరే మామ నేనేం చేశారా? నాకే నీ బాధలు. ఏమైంది మామా? నేను వేరే అమ్మకు పుట్టడం తప్పరా? మా తమ్ముడు ఉడక మా అమ్మకి పుట్టింటే బాగుండరా. నేను పుట్టిన వెంటనే మా అమ్మాయి చనిపోయింది. మా నాన్న ఇంకో అమ్మని పెళ్లి చేసుకున్నాడు, మా తమ్ముడు పుట్టాడు. కానీ ఇప్పుడు వాడు నువ్వు వేరు నేను వేరు అంటున్నాడు. రాముడు లక్ష్మణుడు ఉడక వేరు వేరు అమ్మాలకే పుట్టాడు కదా మామ. నేను ఉడక సేమ్ రాముడిలాగానే మామ. అవును కానీ రాము నీలాగా బీర్లు గలీజ్ మాటలు మాట్లాడలే కదా, అదే తేడా. మస్తు బాధ అనిపిస్తుంది మా లోపల. అరే బాధ పడకు మామా, మందు తాగబోదు అయితే లేదు. ఈ అమ్మ సన్సీస్ అయిపో తాగబోద్దు అయితే లేదంటావా? ఏం చేస్తుండ్రానా? ఏదో తేడా స్మెల్ వస్తుందేంటి? ఏం లేదురా, ప్రిపరేషన్. నేను మీ అన్నకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఎక్స్ప్లెయిన్. ఏదో తేడా కొడుతుందేంటి? అరే బయటికో. నువ్వెవరా చెప్పడానికే? అరే నందు పోరా బయటికి.
ఏంట్రా ఇంత తొందరగా వచ్చావు? నాతో కొట్టించుకోవాలని అంత ఇష్టంగా ఉందా? లేదురా, నేను నిన్ను కొడితే నువ్వు తట్టుకుంటో లేదో అని చూడ్డానికి వచ్చా. నీ అమ్మ నీ అమ్మ ఇంకోసారి మా జోలికి వచ్చావనుకో నీకు గుల్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అందరు అమ్మలకు ఉండేది ఒక్కటే బాధ్యత. అయ్యా హనుమాన్, నీ దయవల్ల బాగానే ఉన్నా అన్నట్టు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఒకప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి నా 2 కొడుకులు, ఒకడు రామునిలాగా ఉండాలి, ఒకడు లక్ష్మణులాగా ఉండాలి అని కోరుకున్నా స్వామి. వాళ్ళిద్దరు నేను కోరుకున్నట్టే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. ఇంక ఎల్లొస్తా స్వామి. జై శ్రీరామ్. రామ్లన్న నమస్తే. నమస్తే మహేష్. బాగున్నావా? బాగున్నా మహేష్. చాలా రోజులకు కనపడుతున్నావు. దా ఇక్కడ కూర్చో. ఏంటి సంగతులు మహేష్? ఏముంది రామ్లన్న, ఏం లేవు. అందరు బాగున్నారా? అందరూ బాగుండరు మహేష్. ఏంటి గుడికొచ్చావా? ఏంటి విశేషం? నా భార్య డెలివరీ టైం ఈరోజే రామ్లన్న. ఆడపిల్లని పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుందామని వచ్చిన. గట్లనా? అన్న ఒక నిమిషం. హలో, ఏమైంది మహేష్? చెప్పాను కదన్నా ఆడపిల్లని పుట్టాలని. ఇప్పుడు మళ్ళీ కొడుకే పుట్టాడంట. ఈ కొడుకు లెక్కుంటే ఆస్తుల కొరకు అంతస్తుల కొరకు మననే దూరం పెడతారు. ఏ మహేష్ అలా మాట్లాడుతున్నావు? మన జీవితంలోకి ఎవరు వచ్చినా మనం సంతోషపడాల్సిందే. లేదన్నా, ఇప్పుడున్న ఈ తరంలో కొడుకులుంటే చెడిపోతున్నారు. పెంచిన వాళ్ళని గెంటేసి తలుపులు మూస్తున్నారు. మహేష్, నువ్వు మాట్లాడుతున్నది నిజమే కావచ్చు, కానీ ఒక ఇంట్లో కొడుకు చెడిపోతున్నాడంటే కారణం వాళ్ళ తల్లిదండ్రులే. వాళ్ళు ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటారు. మీ ఇంట్లో నువ్వు మీ అన్న ఉంటారు కదా, మరి మీరెందుకు మీ అమ్మ నాన్న దూరం పెట్టలేదు? ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పెంచిన పద్ధతి అలాంటిది. అవును, అది నిజమే. చూడు మహేష్, మనకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వాళ్ళని ఎలా పెంచాలనేది మనకు ముఖ్యం. బయట ఎవరో ఒక కొడుకు అలా చేశాడని అందరు అలా చెయ్యరు, గుర్తుపెట్టుకో. సరే రామ్లన్న,
సరే మహేష్, ఉంటా మరి. అన్నా నందుగాడు ఎక్కడికి వెళ్ళాడు అన్న కనిపిస్తలేడు. అరే మార్నింగ్ లేచి స్కూల్కి వచ్చారా, నువ్వు చూడలేదా? అన్న వాడు అసలు క్లాస్ రూమ్లో లేడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చా, అక్కడ కూడా లేడు. అవును, సన్నిగాడు ఎక్కడ పోయిండు? వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా పోయారా? లేదన్నా, సన్నీ స్కూల్కి వచ్చాడు, ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే నువ్వు వెళ్ళు, నేను కనుక్కుంటా. హలో చెప్పురా. హలో, అరే మా ఎక్కడున్నావు? ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా. నందుని చూసావా ఏమైనా నువ్వు? లేదురా, చూడలేదు. మార్నింగ్ నుంచి వాడు కనిపిస్తలేదురా, స్కూల్ కూడుకోలేదంట. అవునా, నేను వస్తున్నాడు. అన్నా గల్లీ మొత్తం వెతికాను, ఎక్కడ కనపడలేదు. మా ఫ్రెండ్స్ని గిట్ట అడిగినా వాళ్ళు కూడా తెలియదు చూడలేదు అంటున్నారు. అరే జశ్వంత్, ఏమైందిరా? వచ్చాడా? రాలేదురా. ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు వాడు? అక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, చెప్దాం పదా. అన్నా మీకోసం ఎవరో కుర్రాలు వస్తున్నారు, కాసేపు బిజీగా ఉన్న ట్యాగ్ చేయండి. నమస్తే సర్పంచ్ గారు. చెప్పండి ఏమైంది? సర్పంచ్ గారు ఇప్పుడు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయో కనుక్కోండి. సరే అన్నా, కనుక్కుంటా. చెప్పండి బాబు, ఏమైంది? సపోర్ట్ చేయకుండా ఉంటే ఏమనాలి? సర్పంచ్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఇవాళ పొద్దుగాల నుంచి కనిపించట్లేదు. అయితే నేనేం చేయాలి? మీరేమైనా సహాయం చేస్తారేమని మీ దగ్గరికి వచ్చాం సర్పంచ్ గారు. చూడు బాబు, ఇప్పుడు మాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. మీ మిస్సింగ్ లోన్ల గురించి మాకు అనవసరం. ఏంటి సర్పంచ్ గారు మీరు అలా అంటున్నారు? మీరు ఎలక్షన్లో గెలవడానికి మేము కూడా పార్టీ జెండా పట్టుకొని తిరిగినాం. ఇప్పుడు సాయం అడిగితే మాకు అనవసరం అంటున్నావు? ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు? ప్లీజ్ సర్పంచ్ గారు, మాకు ఎలాగైనా మీ సాయం కావాలి. అన్నా అక్కడ పెద్ద మనిషి ఫంక్షన్ స్టార్ట్ అయిందంట, వెళ్దామా? చూడు బాబు, మేము ఇప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళాలి. మీ లొల్లి కంటే మాకు ఆ దావత్ ముఖ్యం. దావత్కు వెళ్ళకుంటే వచ్చే ఎలక్షన్లో ఓట్లు వేయరు. పదా పోదాం, బండి తీయండి. అరే ఏంద్రా ఈయన? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, సర్పంచ్ గారు మాకు ఎలాగైనా మీ సాయం కావాలండి. సర్పంచ్ గారు ఒక్క నిమిషం అండి. సర్పంచ్ గారు ప్లీజ్ సర్పంచ్ గారు, మాకు హెల్ప్ కావాలండి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. చీ దీని అమ్మ జీవితం, సహాయం అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్తున్నాడు ఏంద్రా. ఎలక్షన్స్ అప్పుడు అందరు కాలు పట్టుకొని ఓట్లు అడుగుతారు, పదొచ్చినాక కాలా ఎగరేసుకుంటూ తిరుగుతారు ఈ నా కొడుకులు. అరే ఒకసారి మనం వెతుకుదాం పదా. అరే మామా నువ్వేం బాధపడకురా, వాడు ఇక్కడ ఉంటాడు కానీ. ఏమోరా, నాకు భయం అవుతుంది. అరే నాకు ఒకరి మీద డౌట్ ఉందిరా. ఎవర్రా? నువ్వు మొన్న వాడిని కొట్టావు కదా, వాడే వీనేమైనా చేశాడని డౌట్ ఉందిరా. ఇప్పుడు ఎక్కడ ఉంటారా? పోదాం పదా. అరే ఒక్క నిమిషం ఆగు. హలో, ఎక్కడున్నారా? మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఊరికెళ్ళారా? ఎప్పుడు? నిన్ననా? సరేలే. అరే ఏమైందిరా? వాడు ఊరికి వెళ్ళాడంట, నువ్వేం టెన్షన్ పడకు. నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, వాడిని అడుగుదాం. సరే రా పోదాం పదా. అరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. ఈ చికెన్ ఎడగొనుకొచ్చినావురా? ఈ బాలాజీ బుక్ సెంటర్ ముందలే తీసుకొచ్చినా సార్. ఒకటి తీసుకో, తిను. ఒకటి తిను. సిగ్గుపడితే ఎట్లారా?
నమస్తే ఎస్ఐ గారు, బాగున్నారా? బాగున్నా. ఏమైంది బాబు? సార్ మా ఫ్రెండ్ శ్రీధర్. సార్ నమస్తే సార్. హే హీరో అనుకున్నావా? ముందు గుండెలు పెట్టు. వీళ్ళ తమ్ముడు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు సార్. అచ్చా అవునా? ఈ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారయ్యా. వాడు బయట తాగి తిరుగుతున్నాడేమో. తమ్ముడు అలాంటి వాడు కాదు సార్. సరే వెతుకుదాం. హలో చెప్పండి. మీ కేసు కంప్లీట్ కావడానికి వచ్చింది. సగం అమౌంట్ ఇస్తే మీ కేసు కంప్లీట్ చేస్తాం. ఓకే. వెతకడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొద్దిగా అమౌంట్ ఇస్తే పని స్పీడ్గా అవుతుంది. చెప్పవే. నీ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. హే మీ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటానే నేను? మీ ఆయన ఉన్నాడా, ఇంట్లో లేడా? నువ్వంటే నాకు ఇష్టమే. నా పిల్లం కంటే నువ్వే ఎక్కువ ఇష్టమే. వస్తున్నా, రెడీగా ఉండు. సార్ అలా అనకండి సార్, ఎలాగైనా వెతకండి సార్, కొంచెం వెతకండి సార్ ప్లీజ్ సార్. మాతో అమౌంట్ లేవు సార్. బాబు ఊరికే పనులు కావు. కొంచెం ఏమైనా ఇస్తే పని స్పీడ్ అవుతుంది. ఆలోచించుకో. అరే జశ్వంత్ పోదాం పదరా. సగం అమౌంట్ ఇస్తే, కొద్దిగా అమౌంట్ ఇస్తే, కొంచెం ఏమైనా ఇస్తే. ఇలాంటి వాళ్ళు ఉంటే మంచి పోలీసులు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒరే నాన్న, నువ్వు పెద్దగయ్యాక ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు. తమ్ముని మాత్రం మంచిగా చూసుకో. సరేనా. వాడింతకు తిన్నోడో లేదో ఉడక తెలియదు మావా. నువ్వేం బాధపడొద్దురా, వాడు ఇక్కడెక్కడ ఉంటాడు కానీ. అన్నట్టు వాడు బాధలో ఉంటే ఏ ప్లేస్కైనా వెళ్తాడా? అంటే ఇప్పుడు బాధలో ఉంటే ఒక ప్లేస్కి, ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. అలా మీ తమ్మునికి ఏమైనా ప్లేస్ ఉందా? అలాం లేదురా, నీకు తెలుసుగా వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని. అన్నట్టు ఇందాక ఎవరి మీద ఉన్న డౌట్ అను. ఎవరు? అదేరా, నువ్వు మొన్న వాడిని కొట్టావు కదా, వాడు. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవ పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం. రేయ్ ఇక్కడ గొడవలు వద్దు. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా, అక్కడ కొట్టుకుందాం. ఇప్పుడు బాధలో ఉంటే ఒక ప్లేస్కి, ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. అలా మీ తమ్మునికి ఏమైనా ప్లేస్ ఉందా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ రా. నీకు దమ్ముంటే నాకు నచ్చిన ప్లేస్కి రా. ఆనందంగా ఉంటే ఒక ప్లేస్కి వెళ్తారు కదా. చాలా ఇష్టమైన ప్లేస్ రా. ఇక్కడ గొడవలు వద్దు. నచ్చిన ప్లేస్కి రా. బాధలో ఉంటే ఒక ప్లేస్కి. చాలా ఇష్టం. రే శ్రీధర్, నేను చెప్పేది ఒకసారి. నేను వస్తున్నావురా.
అరే జశ్వంత్ నువ్వు అక్కడికి వెళ్ళి చూడరా. అరే నందు, అరే నందు, రే నందు, నందు, రే అరే నీకేమైనా కనిపించిండారా? నాకు కూడా కనిపించలేదురా. అరే నాకు భయం అవుతుందిరా. అరే ఎక్కడికి వెళ్ళినా వాడు? అరే నందు, అరే వాడు ఇక్కడ కూడా కనిపిస్తలేడేంద్రా? అరే కొంప తీసి సూసైడ్ చేసుకున్నాడు అయిందిరా రే లేదురా, అలా జరగడానికి వీలేదురా. ఎక్కడికి వెళ్ళారా వీడు? అరే శ్రీధర్ ఇట్లారా. అరే నందు, అరే నందు లేవురా. అరే నందు, రే రే నందు లేరా. అరే నందు లేవురా. అరే నందు లేరా. రే అన్న పవన్ ఇడ కొట్టి ఇడ పడేసిండన్నా. సరే సరే మెల్లిగా లేవురా. నీకేం కాదురా, నేను వచ్చినా నువ్వు భయపడకు. నువ్వు నా తమ్మునిరా, నేను నిన్నెలా వదులుకుంటా చెప్పు? అరే ఆ పవన్ గారు మాత్రం వదలొద్దురా. లేదురా, వాడు నన్ను రెచ్చగొడుతున్నాడు. ఒకడు రెచ్చగొడుతున్నాడని మనం రెచ్చిపోతే అదొక యుద్ధం అవుతుంది. వాడి వల్ల మా తమ్ముడికి నేనేంటో అర్థమైంది, అది చాలు.